గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం కర్మ వ్యాధి పరిహారం అనే ఒక వీడియో పరంపరని మొదలు పెట్టుకున్నాం. పూర్వజన్మలో ఏ కర్మ వలన ఈ జన్మలో ఏ వ్యాధి వస్తుంది, దానికి శాస్త్రం చెప్పిన పరిహారం ఏమిటి, ఇదంతా శాస్త్రము చెబుతున్నది. ఈ కర్మ వలన ఈ వ్యాధి వస్తుంది, ఈ వ్యాధికి ఈ పరిహారం అని శాస్త్రం చెబుతున్న విషయాలు నేను చెప్తున్నాను. ముందుగా నేను చెప్పినట్టుగా ఏ వ్యాధి ఉన్నా సరే దానికి తగిన వైద్య పరీక్షలు చేయించుకుని ఆ వైద్య చికిత్సని ఫాలో అవుతూ మాత్రమే ఈ పరిహారాన్ని పాటించండి. ఇది ముందు నుంచి చెప్తున్న విషయమే. మనం గత వీడియోలో మధుమేహం గురించి మాట్లాడుకున్నాం, అంటే డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే డయాబెటీస్ గురించి మరొక 2 అంశాలని మీతో ప్రస్తావిస్తాను. ముందు చెప్పినట్టుగా ఈ గ్రహాలకి సంబంధించిన వ్యవహారం, ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల, లేకపోతే గ్రహ సంయోగాల వల్ల, లేదా గ్రహ దృష్టుల వల్ల ఇటువంటిది వస్తుంది అన్నది కూడా చూపించుకుని దానికి సంబంధించిన పరిహారం కూడా చేసుకుని అప్పుడు దీనికి వస్తే ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది. సరే, మధుమేహం గురించి మనం గత వీడియోలో ఒక పూర్వజన్మ కర్మని కారణంగా చెప్పుకున్నాం. అంటే మనం చెప్పుకున్నామంటే శాస్త్రం చెప్పింది నేను చెప్పాను. ఇప్పుడు మరొక అంశం, ఈ మధుమేహానికి మరొక కారణం కూడా ఉంది. అంటే మరొక పూర్వజన్మ కర్మ కూడా కారణమవుతుంది అని శాస్త్రం చెబుతోంది. ఏమిటది? వేదాధ్యయనం చేసి వేదవేత్తగా ఉన్న, నిత్యము వేదాధ్యయనము చేస్తున్న వాని ఇంటిలో బంగారాన్ని దొంగిలిస్తే, వేదాధ్యయన తత్పరుడైన వాని ఇంటిలో బంగారాన్ని దొంగిలిస్తే ఈ మేహ వ్యాధి వస్తుంది అని శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు మనం ఈ వీడియో పరంపర మొదలెట్టుకున్న తర్వాత నేనేం చెప్తున్నాను? శాస్త్రం చెబుతోంది అని చెప్తున్నాను. 2-3 అడిగారు, ఏ శాస్త్రం చెబుతోంది, రెఫరెన్స్ బుక్స్ ఏమిటి, గ్రంథం పేరు చెప్పండి అని అడిగారు. చదువుకోండి, వెతకండి, ఇది భారతీయ విజ్ఞానమే, అన్వేషించండి. అంత ఆసక్తిగా ఉంటే ఇలా అన్నాను అనుకోండి, మీకు చెప్పడం ఇష్టం లేదు అని అనొచ్చు, లేదా అసలు ఏం లేదు మీరే మీ నోటికొచ్చి చెప్తున్నారు అని అనవచ్చు, మీ ఇష్టం. కానీ నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ఇది శాస్త్రాల్లో చెప్పిన విషయాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, జ్యోతిష శాస్త్రము, వీటిల్లోంచి తీసిన విషయాలనే నేను చెప్తున్నాను. మీకు ఆసక్తిగా ఉంటే ఆ గ్రంథాలన్నీ వెతికి ఇప్పుడు నేను చెబుతున్న దానికి మూలాలు ఉన్నాయా లేవా అన్నది మీరు నిర్ధారించుకోండి, మీ ఓపిక. అంతేగాని నో స్పూన్ ఫీడింగ్. అర్థమైంది కదా? ఇప్పుడు ఒక వేదాధ్యయన తత్పరుడైన వాని ఇంటి నుంచి బంగారం దొంగిలిస్తే ఈ మేహ వ్యాధి వస్తుంది అన్నది శాస్త్రం చెబుతున్న విషయం. మరి దీనికి ఏమిటి పరిహారం? ఏ పరిహారాన్ని శాస్త్రం చెప్పింది అంటే, ఇక్కడ 2 పరిహారాలు చెప్పింది శాస్త్రం. ఒకటేమిటి? దొంగిలించినది బంగారం, దానివల్ల ఇది వచ్చింది కనుక మీ శక్తి మేరకు బంగారంతో ధేనువును తయారు చేసి, ధేనువు మూర్తిని తయారు చేసి దాన్ని దానం ఇవ్వాలి. ఇది మొదటిది. అయితే ఇక్కడ ధేనువుని దానం చేసి బంగారంతో చేసి అని అన్నప్పుడు మనకు ఒక విషయం గుర్తు రావాలి. మనం తిరుమల వెళ్తాం దర్శనానికి, బయట వెండితోటి కళ్ళు, కాళ్ళు, చెవులు, ముక్కు ఇలాంటివన్నీ కూడా చేసిన అచ్చులు అమ్ముతూ ఉంటారు. అవి మనం పట్టుకెళ్ళి హుండీలో వేసి, అయ్యా దీనికి సంబంధించిన వ్యాధి నాకుంది, లేకపోతే దీనికి సంబంధించిన ఇబ్బంది ఉంది, దీన్ని తొలగించమని ప్రార్థిస్తూ నీకు ఇది సమర్పిస్తున్నాను అని వేస్తూ ఉంటాం కదా. అలాగైనా సరే బంగారంతో ఒక ధేను అనే మూర్తిని తయారు చేసి, అది విగ్రహం కావచ్చు,
ఇలాంటి అచ్చు కావచ్చు, ఏదైనా మీ శక్తి మేరకు. ఇక్కడ శక్తి ఉండి కూడా తక్కువ చేయకూడదు. మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరకు ఈ ధేనువును తయారు చేసి దానం చేయాలి. ఈ దానం చేయడానికి ముందు ఒక హోమం చేయాలి. ఆ హోమానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి, మోదుగ సమిధలు వాడాలి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, మోదుగు సమిధలతో తద్విష్ణో పరమం అనే మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రంతో 108 ఆహుతులు ఇవ్వాలి. 108 ఆ మంత్రంతో. ఇది ఆ హోమాలు చేయించే వాళ్ళకి తెలుస్తుంది ఆ మంత్రం, వారికి చెప్పి చేయించుకోవచ్చు. తరువాత ఈ ధేనువుని, మీరు తయారు చేయించిన స్వర్ణ ధేనువు, బంగారపు ధేనువుని దానం చేయాలి. ఎవరికి? వేదాధ్యయన తత్పరుడైన బ్రాహ్మణునికి, అర్హుడైన వాడికి దానం చేయాలి. దానం చేసేటప్పుడు ఒక ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనని ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా, వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడు ఆ శ్లోకం ఏమిటో అందుకోండి, ఆ ప్రార్థనా శ్లోకం ఏమిటో అందుకోండి. చక్రం సుదర్శనం యస్య రాజతేబ్జే తథైవహి ప్రమేహం హరతు క్షిప్రం విష్ణుర్గరుడ వాహన. చక్రం సుదర్శనం యస్య రాజతేబ్జే తథైవహి ప్రమేహం హరతు క్షిప్రం విష్ణుర్గరుడ వాహన. ఈ ప్రార్థనా శ్లోకంతో ఆ ధేనువుని దానం చేయాలి. ఇది ఒక మార్గం. దీనికి రెండో మార్గం కూడా చెప్పారు. ఆ రెండో మార్గం ఏమిటంటే, ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా నమక చమకాలను పారాయణ చేయాలి. నెల రోజులు ప్రతిరోజు నమక చమకాలను పారాయణ చేయాలి. మీకు ఆ స్వరం ఖచ్చితంగా వచ్చి ఉంటే మీరే ఆ పారాయణ చేసుకోండి. మీకు రాలేదు, స్వరం ప్రధానం. నమక చమకాలు రెండూ కూడా వేదంలో భాగాలే కనుక స్వరం ప్రధానం. కనుక ఆ స్వరం మీకు పట్టుబడితే, మీరు ఆ పాఠం చెప్పుకుని దాన్ని నేర్చుకుని ఉంటే, నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా మీరే నమక చమకాలను పారాయణ చేసుకోండి. మీకు రాకపోతే మాత్రం వచ్చిన వాళ్ళ చేత చేయించుకోండి. స్వరం తప్పకూడదు. స్వరం తప్పితే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కనుక ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అటు ఆ పరిహారమైనా ఇటు ఈ పరిహారమైనా ఏదైనా సరే ఖచ్చితంగా మీకు నచ్చిన, మీ శరీరానికి సరిపడిన వైద్య విధానం, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని, సిద్ధ, ఏదైనా సరే మీకు ఏది నచ్చుతుందో, మీ శరీరానికి ఏది సరిపోతుందో ఆ వైద్య విధానంలో చికిత్స తప్పనిసరిగా తీసుకుని తీరాలి. నేను చికిత్స తీసుకోను పరిహారం చేస్తానంటే కుదరదు. మొదటిది చికిత్స తీసుకుంటూ ఉండాలి, రెండోది గ్రహ పరిహారం చేసుకోవాలి, ఆ తరువాత ఈ పరిహారాలు చేయాలి. అప్పుడు దీన్ని తగ్గించుకునే లేదా దీన్ని పోగొట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది ఒకటి. రెండవది, మనం మొట్టమొదటి చెప్పుకున్నప్పుడు నిషిద్ధ సంగమాల వల్ల ఎవరితో శారీరకంగా కలవకూడదో వారితో కలవడం వల్ల ఈ మేహ వ్యాధి వస్తుంది అని చెప్పుకున్నప్పుడు కొంతమంది కామెంట్ పెట్టారు, నిషిద్ధ సంగమం అన్నారు, అవి ఏమిటో కూడా చెప్పాలి కదా అని. చెప్పడం కష్టం. అవి నోటితోటి ఉచ్చరించడానికి చాలా దుర్భరమైన అంశాలు కాబట్టి నేను వాటిని అప్పుడు చెప్పలేను. అయితే ఇక్కడ మరొక రెండవ కారణంగా, ఈ మేహవ్యాధి రావడానికి రెండవ కారణంగా ఏం చెప్పారంటే శాస్త్రంలో, కన్యా సంగమం. కన్యతోటి సంగమించడం వలన. మరి పెళ్ళైన తర్వాత భార్య కూడా మొదట కన్యగా, ఆవిడ భార్య. మీరు పెళ్లి చేసుకున్నారు, ధర్మపత్నిగా స్వీకరించారు కాబట్టి అక్కడ తప్పు లేదు. ఆ కాక వేరే కన్యతోటి సంగమిస్తే ఈ వ్యాధి వస్తుంది అని చెప్పారు. దీనికి పరిహారం ఏమిటి అంటే, చాంద్రాయణ వ్రతం చేయాలన్నాం.
చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటి మరొక వీడియోలో చెప్తాను. వ్రతాలు ఏమన్నా వచ్చినట్టయితే ఈ సిరీస్లో కాకుండా మరొక వీడియో కింద చేసి మీకు అందిస్తాను. ఆ చాంద్రాయణ వ్రతం చేయడం వల్ల కూడా ఈ దోషం పోతుంది అని శాస్త్రంలో చెప్పారు. ఇక్కడితోటి మనం ఈ మధుమేహం గురించి ఆపి తరువాతి వీడియోల్లో నేత్ర వ్యాధుల గురించి వెళదాం. కంటికి సంబంధించి అనేక రకములైన వ్యాధులు, వాటి గురించి చూసుకుంటూ వెళ్దాం. అయితే కామెంట్స్లో కొంతమంది ఈ మధుమేహానికి సంబంధించే కొన్ని ప్రశ్నలు కూడా లేవదీశారు, అడిగారు. చిన్నపిల్లలకు కూడా వస్తుంది, ఎందుకు వస్తుంది? ఇదొక ప్రశ్న. జీవితాంతం ఇన్సులిన్ ఇవ్వడం అనేది ఇంత బాధాకరం. దానికి కారణం ఏమిటి, దానికి పరిహారం ఏమిటి అని అడిగారు. దాన్ని కూడా మనం చూద్దాం. ముందు తరువాత వచ్చే వీడియోలో నేత్ర వ్యాధుల గురించి మొదలుపెట్టుకుని మధ్యలో ఈ టైప్ 1 అంటే పుట్టుకతోటి వచ్చేది, వంశపారంపర్యంగా వచ్చేది అనేది ఒకటి, ఈ చిన్నపిల్లల్లో రావడం ఒకటి, ఈ రెండిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆ సబ్జెక్ట్ మనమేమి వదిలేయక్కర్లేదు, ఆ విషయం కూడా మాట్లాడదాం. ఇప్పటికీ మధుమేహంలో 3 రకాలు, 3 కారణాలు, 3 పరిహారాలు చెప్పుకున్నాం కాబట్టి తర్వాత దానికి వెళ్దాం. అప్పటి వరకు సెలవు. స్వస్తి.